స్టార్ట్ చేద్దామండి Q&A. Yeah, please. Hi Viraj garu. This is Prajavani. హలో అండి. God title, Revenge for Love and genre. ఈ మూడింటికి జస్టిఫికేషన్ ఏంటి? జస్టిఫికేషన్ అంటే ఇట్స్ ఎ హారర్ థ్రిల్లర్ మ్యామ్. అది మేము ఎక్కువ రివీల్ చేయలేము. అంటే మూవీలో మీకు అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేసినాం. మీ బీట్ హారర్ కానీ రివెంజ్ ఫర్ లవ్ అది ఎందుకు చేస్తాడు అనేది మనం సినిమాలనే చూడాలి. ఇందులో మూవీలో అగైన్ లవ్ ట్రాక్ కూడా ఉంది. అవన్నీ బ్లెండ్ చేసి ఎట్లా తీసినాం అనేది మీరు ఇంకా థియేటర్స్లో చూడాలి మ్యామ్. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే జగ్గ గారు నాకు 3-4 స్టోరీస్ చెప్పారు. నాకేమనిపించింది అంటే నాకు హారర్ అంటే బాగా ఇష్టం. అట్ ది సేమ్ టైం హారర్లో కామెడీ ఇంకా ఇష్టం. సో ఈ మూవీలో మీరు ఓన్లీ కామెడీ తక్కువ చూసినట్టున్నారు, కానీ కొంచెం కామెడీ కూడా ఉంటుంది. అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్ చేసినాం అన్నట్టు. బట్ నాకైతే ఈ సినిమా స్టోరీ చెప్పినప్పుడు లైన్ బాగా నచ్చింది. దీన్ని డెవలప్ చేసి స్టార్ట్ చేసినాం. డెవలప్ చేసే టైంలో నేను కూడా కూర్చున్నా, అంటే థాట్స్ షేర్ చేసుకున్నాం. బట్ మోస్ట్లీ జగ్గ గారే రాశారు. చిన్న చిన్న థాట్స్, చిన్న చిన్న సీన్స్ అట్లా నాకు కూడా కొన్ని మంచి అనిపించి పెట్టుకున్నాం. ఓవరాల్గా 2 hours మూవీ ఉంటుంది మ్యామ్. 2 hours ఇట్స్ వెరీ ఎంగేజింగ్ మూవీ. విరాజ్ గారు, ఈ మూవీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎన్ని ఇయర్స్ అంటే లైక్ ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది ఈ మూవీ? మ్యామ్ మేము ఈ మూవీ ఆస్ట్రేలియా షూట్ చేసినాం. దెర్ వాజ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఓవర్ దేర్. మన ఇండియాలో షూట్ చేసినట్టు ఉండదు. అక్కడ ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలంటారు. మనకేమో కొంచెం అలవాట్లేదు అవన్నీ. పర్మిషన్ తీసుకొని చాలా గ్యాప్ వచ్చింది. అండ్ మేము హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ని తీసుకున్నాం మేము. అతని డేట్స్ అవన్నీ కొంచెం మాకు షూట్ చేయడానికి 55 days షూట్ చేసినాం. కాకపోతే ఇది ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 8 months అట్లా షూట్ చేసినాం మేము, గ్యాప్స్ దొరికినప్పుడల్లా. కానీ పోస్ట్ ప్రొడక్షన్ 1 year పట్టింది మ్యామ్. ఎందుకంటే కొన్ని ఫస్ట్ టైం కాబట్టి వీ వాంట్ టు మేక్ షూర్ దట్ వెన్ ఇట్ ఎండ్స్ అప్ ఇన్ థియేటర్ వీ వాంట్ టు ఎంగేజ్ పీపుల్ ఫర్ 2 hours. సో వాట్ ఎవర్ హ్యాపెండ్ బిహైండ్, అందుకే 1 year తీసుకున్నాం. షోస్ వేసినాం, రివ్యూస్ తీసుకున్నాం. అంటే బయట వాళ్ళకి వేయలేదు, మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అట్లా దగ్గర వాళ్ళకి షోస్ వేసి రివ్యూస్ తీసుకొని క్రిస్ప్గా చేసి నౌ ఇట్స్ వెరీ ఎంగేజింగ్. 2 hours మూవీ ఫాస్ట్ వెళ్ళిపోతుంది. అందుకే కొంచెం 1.5 year టైం పట్టింది మ్యామ్. అండ్ అలానే ఇప్పుడు మనకి ఏంటంటే హారర్ జోనర్స్ చాలా ఉంటాయి. సో వాటితో కంపారిజన్ చేసుకుంటే గాడ్ మూవీ ఏ విధంగా డిఫరెంట్గా ఉండబోతుంది? ఏ విధంగా మనకి ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయబోతుంది మూవీ? ఫస్ట్ థింగ్ మ్యామ్, వీ షాట్ దిస్ మూవీ ఇన్ ఆస్ట్రేలియా. ఒక డిఫరెంట్ లొకేషన్స్ చూస్తారు. అగైన్ బయట కంట్రీల దయ్యాలు, ఇండియాలో దయ్యాలు కొంచెం డిఫరెంట్ అనుకుంటా. అక్కడ కొంచెం పాష్ ఉన్నాయి దయ్యాలు. మనకి ఇక్కడ మన ఇండియాలో చేస్తే ఎక్కువ మటుకు చేతబడి సైడ్ వెళ్తాం. అక్కడ వేరే చైన్లు వేసుకుంటే దయ్యాలు రావడం అట్లాంటివి ఉంటాయి. సో అట్లా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బయట కంట్రీలో వెరీ తక్కువ వచ్చినాయి అనుకుంటా నాకు తెలిసి హారర్ మూవీస్. మోస్ట్లీ మనం ఇక్కడ ఇండియాలో తీస్తాం హారర్ మూవీస్. అక్కడ విజువల్స్, అక్కడ హాంటెడ్ హౌసెస్లో షూట్ చేసిన మీరు కొంచెం టీజర్లో చూసే ఉంటారు. మంచి సెట్ వేసినాం, ఒక దగ్గర సెట్ వేసి మంచి లొకేషన్ షూట్ చేసినాం. ఇట్ విల్ బి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ష్యూర్. బట్ నాట్ జస్ట్ హారర్, వీఆర్ టెలింగ్ స్టోరీ. హారర్ ఈజ్ లైక్ ఓన్లీ 30%, బట్ స్టోరీ బాగుంటుంది మ్యామ్. ఇట్స్ వెరీ ఎంగేజింగ్, థ్రిల్లింగ్ ఉంటుంది. ఇట్స్ 2 hours వెరీ ఎంగేజింగ్ మూవీ. అండ్ అబౌట్ హీరోయిన్, అండ్ ఎలా చూస్ చేసుకున్నారు? తనకి ఎటువంటి ఆడిషన్స్ తీసుకోవడం జరిగింది? అండ్ హౌ ఈస్ ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హర్? హీరోయిన్ నేమ్ వచ్చేసి మిమీ లినాడ్ మ్యామ్. షీఈస్ ఒరిజినలీ ఫ్రమ్ శ్రీలంక, బట్ షీ సెటిల్డ్ ఇన్ ఆస్ట్రేలియా. షీ హాజ్ ఆల్రెడీ డన్ సమ్ తమిళ్ మూవీస్. ఆమె ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్కునే ఒక మూవీ రిలీజ్ అయిపోయింది. షీఈస్ ఆల్రెడీ గుడ్ యాక్ట్రెస్ ఇన్ శ్రీలంక. షీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్. షీ నోస్ హౌ టు స్పీక్ తమిళ్, బట్ తెలుగు రాదు ఆమెకు. కూర్చొని పక్కన కూర్చొని ఆమెకు తెలుగు చెప్తే అంత తమిళ రాసుకొని నేర్చుకొని చేసింది. ఇట్ వాజ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ షీ వర్క్ రియలీ హార్డ్. ఆమెకు ఎందుకంటే 2 different రోల్స్ ఉన్నాయి, 2 different షేడ్స్ ఉన్నాయి మూవీలో.
అది చాలా బాగా పోర్ట్రే చేసిందని నేను అనుకుంటున్నా. ఐ థింక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ హ్యాస్ టు టెల్ ఎట్లా వర్కౌట్ అయింది అంతే మ్యామ్. విరాజ్ గారు, సార్ దిస్ ఇస్ చందు. అయిచంద్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ బాగుంది, అంత పోస్టర్స్ టీజర్ అంతా బాగుంది. బట్ మీ ఫస్ట్ ఫిల్మ్ ఇది, కానీ అక్కడ పోస్టర్ మీద చూస్తే 7 లాంగ్వేజెస్లో రిలీజ్ అని ఉంది. తెలుగు, తమిళ్, మరాఠీ, వీటితో పాటు చైనీస్ కూడా. సో ఫస్ట్ సినిమానే ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వటం అంటే ఇప్పుడున్న కొంతమంది హీరోస్ కూడా ఆ స్టెప్ తీసుకోవట్లేదు. చాలు మనకి తెలుగులో రిలీజ్ చాలే, ఇక్కడ హిట్ అయితే చాలే అనుకున్న మైండ్ సెట్లో ఉన్నారు. బట్ మీ ఫస్ట్ స్టెప్పే ఇలా వేయటం ఏంటి, రీజన్ ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? సార్ 100% అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ హారర్ మూవీ. మీరు చైనా వెళ్ళండి, యుగాండా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సేమ్ భయం, సేమ్ సినిమాలు చూస్తారు. సో నేనేమనుకున్నా అంటే, అగైన్ నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, ఎందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఫస్ట్ సినిమాకి 7 లాంగ్వేజెస్ ఎందుకు అని అంటే, సార్ మేము ఇది 7 లాంగ్వేజెస్లో ఎందుకు చేస్తున్నామంటే ఫస్ట్ మెయిన్ రీజన్ చెప్తా సార్. మన కొత్త వాళ్ళకి ఎంత ఎక్కువ ఆపర్చునిటీస్ మనం క్రియేట్ చేసుకుంటే అంత మంచిదని నేను అనుకుంటున్నా సార్. ఇప్పుడు 7 లాంగ్వేజెస్ మీరు ఈ క్వశ్చన్ అడిగినాను సార్, దట్ ఈస్ మై సెల్లింగ్ పాయింట్. 7 లాంగ్వేజెస్ చేసి పెట్టినాం, మేము ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేస్తాము. బట్ ఇఫ్ పీపుల్ లైక్స్ ఇట్, ఇఫ్ సమ్మన్ కమ్స్ ఆన్ బోర్డ్, విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్. బట్ ఓటీటీకి మాత్రం ఈ 7 లాంగ్వేజెస్ వెళ్తుంది. నేను థియేటర్లో ఇంత రిలీజ్ చేసే కెపాసిటీ మాకు లేదు. తెలుగు రిలీజ్ చేయడానికి తంటాలు పడుతున్నాం ఇప్పుడు. ఓన్లీ రీజన్ సార్, సినిమా మీద కంటెంట్ మీద నమ్మకంతో 7 లాంగ్వేజెస్లో ఎందుకు చేస్తున్నామంటే, ఇండియా వైడ్ చూడాలి ఇది సినిమా. ఎందుకు అట్లీస్ట్ ఓటీటీలో ఎండప్ అయితే అట్లీస్ట్ మాకు ఆప్షన్స్ పెంచుకుంటున్నాం. మేము ఓటీటీ కూడా మా దగ్గర ఇన్ని రెడీ ఉన్నాయి సార్ అంటే ఆప్షన్స్ పెంచుకుంటున్నాం సార్. నేను అన్ని బాక్స్ టిక్ చేసిన సార్, టిక్ చేయడానికి ట్రై చేసిన. ఎక్కడ నేను వెళ్తే ఎక్కడ నో చెప్పకు, ఏది అడుగుతారు క్వశ్చన్స్, ఎట్లా నో చెప్పాలని అందరు చూస్తుంటారు కాబట్టి ఆ బాక్సెస్ అన్ని టిక్ చేద్దామని ఇది చేసినాం సార్. సో మీరు ఇండస్ట్రీకి కొత్త, ఇప్పుడే ఫస్ట్ మూవీ. సో ఏంటి, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సపోర్ట్ ఎలా ఉండబోతుంది మీడియా నుంచి? అలాగే జనాలు కూడా మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో మీకు ఎంతవరకు కాన్ఫిడెన్స్ ఉంది? సో అంటే మీ మీద మీకుందా, లేదా మీరు తీసుకొచ్చే కంటెంట్ని బట్టి? సార్ ఫస్ట్ మీ మీద మీకు ఉండాలి సార్. ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు రేపు ఎండ్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ మూవీకి వెళ్ళాలి మనము. సో మీ మీద మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అగైన్ నాకు సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది, లేదని కాదు. ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే ఐ థింక్ యుల్ హ్యావ్ ఎ లాంగ్ రన్ అనిపిస్తుంది నాకు. నేను ఇండస్ట్రీకి వచ్చే ముందే ఐ మీన్ సార్, ఫస్ట్ మూవీస్ మేము అందరం మిస్టేక్ చేస్తాము. ఐ నో దెర్ విల్ బీ ఫ్లాస్ ఫర్ ష్యూర్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ డే ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. మీరు ఇంతకుముందు క్వశ్చన్ అడిగిన దానికి నేను చెప్దాం అనుకుంటున్నా. ఇన్ని లాంగ్వేజెస్లో ఎందుకు చేస్తున్నామంటే, నాకు ఎవరు అడిగినారు ఇప్పుడు, మీరేమన్నా నాకేదో ప్రెస్ మీట్లో చూసిన సార్, ముఖం తెలివిలోనే ఇవాళ పాన్ ఇండియా స్టార్ అయిపోతున్నాను అంటే, నాకేమనిపిస్తుంది అంటే సార్, మనము ఇండియా నుంచి మూవీస్ తీసుకెళ్ళి జపాన్లో అక్కడిక్కడ రిలీజ్ చేస్తాం. జపాన్ వాళ్ళకి, చైనా వాళ్ళకి మన మొహాలు తెలియవు. అంటే రితిక్ రోషన్ గారి మొహం కూడా అక్కడ తెలియదు. బట్ స్టిల్ అక్కడ పోయి రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు ఓన్లీ కాంటెంట్ మీదే చూస్తున్నారు. నాకేమనిపిస్తుంటే సార్, సినిమా కాంటెంట్ మాట్లాడితే ఏ లాంగ్వేజ్లోనే చూస్తారు అనిపిస్తుంది. ప్రజెంట్లో అయితే ఓటీటీ భూమి నడుస్తుంది. సో ఓటీటీలో మనం రిలీజ్ చేస్తే ఎక్కడ ఏ కార్నర్ ఉన్నా చూస్తారు అనిపిస్తుంది. కమింగ్ టు యువర్ పాయింట్ సార్, ఏం కాన్ఫిడెన్స్ అంటే మీరు దేన్ని నమ్ముతారంటే సార్, హార్డ్ వర్క్ని నమ్ముతున్నాను సార్. నేనైతే హార్డ్ వర్క్ని నమ్ముతా. అట్ ది సేమ్ టైం బ్లైండ్గా వెళ్ళిపోకుండా, మనం చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయకుండా ముందుకు వెళ్ళాలని అదొక్కటి మాత్రం గట్టిగా ఫిక్స్ అయినా సార్. అంటే తప్పులు చేస్తాము, చేయమని కాదు, కానీ చేసిన తప్పు మళ్ళీ సేమ్ చేయకుండా కొత్తగా చేద్దాం తప్పులని, అంతే. ఓకే, అంటే ఇందడ ప్రమోషన్స్ వీడియోలో సో యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని సార్. సో దయ్యం అమ్మాయా అబ్బాయా అని చెప్పి. అవును సార్. అమ్మాయి అయితే దానికే డేంజర్ అని అన్నారు. అవును సార్. ఏంటి దాని ఇంటెన్షన్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? జస్ట్ ఫర్ ఫన్ కోసం అట్లా చెప్పిన సార్. అందుకే అక్కడ కట్ చేసేసినాం. ఇట్లనే పబ్లిక్ వదిలేద్దాం మిగతా అని, దానికోసం సార్, అంతే. అంతే అంటే ఏదో జస్ట్ ఫన్ క్రియేట్ చేద్దాం సార్, అంతే. ఓకే, డన్, థ్యాంక్ యూ. అండ్ విరాజ్ గారు, ఇందాక మీరు అంటూ ఒకటి అన్నారు కదా, అంటే లైక్ ఇప్పుడు కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్, మీరు వాళ్ళకి ఎవరికైనా చెప్పారా, ముందు ఫిలిం తీసే ముందు చెప్పారా అని చెప్పి మీరు ఒక ఇది అన్నారు. సో మీరు ఫిలిం స్టార్ట్ చేసిన తర్వాత మరి ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైనా ప్రొడ్యూసర్స్ని కలవటం కానీ, లేదు ఫిలిం ఛాంబర్లో అంటే ఎన్రోల్ చేసుకో, అట్లాంటివి ఏమైనా ప్రాసెస్లు మీరు చేశారా? అంటే సపోర్ట్ కోసం కానీ ఎవరినైనా అప్రోచ్ అవ్వటం జరిగిందా మరి? అంటే సార్, నేను అనేది అంటే, నేను వాళ్ళని తప్పు అస్సలు పట్టట్లేదు మేడం. నేను ఎందుకంటే ఏంటంటే మనలాగా మనం ఓన్లీ చిన్న వాళ్ళం మేడం.
మనలాగా 1,00,000 ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఇవాళ రేపు మీరు చూస్తున్న థియేటర్స్లో పెద్ద సినిమాలు కూడా కొంచెం కొంచెం అటు ఇటు సిచ్యువేషనే ఉంది. వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. కానీ మనం సినిమా తీసినాం కాబట్టి ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు రిలీజ్. మనం పోయి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. అగైన్ దే ఆర్ ఇన్ అ పొజిషన్ టు రిలీజ్, బట్ అట్లా అని చెప్పి 1000 మూవీస్ వాళ్ళు చూడలేరు కదా. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా, వాళ్ళది అసలే తప్పు కాదు. మనం అనుకొని వెళ్తున్నాం వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళు రిలీజ్ చేయకపోతే వాళ్ళని బ్లేమ్ చేయడం అయితే ఇట్స్ నాట్ రైట్ అనిపిస్తుంది. సో ఓన్ డిస్ట్రిబ్యూషన్ అండి, లేదా ఓన్గా మీరు రిలీజ్ చేస్తున్నారు, లేదంటే డిస్ట్రిబ్యూషన్ కానీ ఇస్తున్నారు? మేడం విజయ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు చేస్తున్నారు. దే యాక్చువల్లీ వాళ్ళే అప్రోచ్ అయ్యారు. మేము రిలీజ్ చేస్తాం సార్, మీ కంటెంట్ అంతా మాకు నచ్చింది అని వాళ్ళే అప్రోచ్ అయ్యారు. అండ్ నాకైతే వాళ్ళ వైబ్ అంతా బాగా నచ్చింది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా బాగా నచ్చింది. ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ దే విల్ మాకు థియేటర్స్ కావాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు రిలీజ్ చేసినా ఓకే మ్యామ్, ఎందుకంటే వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్ఫ్ వీ నీడ్ ఎ ప్లాట్ఫామ్. సో మాకు వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి ఐఎమ్ వెరీ 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 గ్లాడ్ అండ్ థ్యాంక్ఫుల్. మూవీ స్టార్ట్ చేసినప్పుడు ది గాడ్ 2020 పెట్టారు, ఇప్పుడేమో రివెంజ్ ఆఫ్ లవ్ అని పెట్టారు. ఏం సార్ దాన్ని చేంజ్ చేయడానికి కారణం ఏంటి? సార్ గాడ్ 2020 అని పెట్టడానికి రీజన్ ఏంటంటే 2020 అనేది హీరో గారి బ్యాచ్ నెంబర్స్ ఇక్కడ లేదనుకుంటా. హీరో బ్యాచ్ నెంబర్ 2020 చెప్పడానికి ఇట్లా బాగుంటుంది కదా 2020 అని చెప్పి వాడు బ్యాచ్ నెంబర్ కింద పెట్టినాం సార్. కానీ పబ్లిక్ ఏమంటున్నారు అంటే ఇది మీరు 2020లో తీసిరా ఈ సినిమా, 2020లో తీసిరా అని డౌట్స్ డిఫరెంట్గా క్రియేట్ అవుతున్నాయి. అమ్మో 4 years బ్యాక్ తీసిరా అని, అందుకే అది తీసి పడేసినాం సార్. అంతే, అదొకటి రీజన్. ఇప్పుడు 7 లాంగ్వేజెస్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు సార్ ఈ మూవీని? లేదు మేము లైక్ ఐ సెడ్ బిఫోర్, మేము ఓన్లీ తెలుగులోనే రిలీజ్ చేస్తున్నాం. మాకు అంత ఫినాన్షియల్ బ్యాకప్ లేదు. అదే చెప్పినట్టు తెలుగులో రిలీజ్ చేయడానికి తంటాలు పడుతున్నాం. మేము తెలుగులో రిలీజ్ చేస్తాం మేము. ఇప్పుడు ఇఫ్ ఎట్ ఆల్ ఓటీటీ ఇఫ్ ఎండ్స్ అప్ ఇన్ ఓటీటీ 7 లాంగ్వేజెస్లో ఓటీటీకి మాత్రం ఇస్తాం మేము. అలాగే హారర్ మూవీస్ చాలా వచ్చాయి అండ్ ఆల్సో కామెడీ ఇంక్లూడెడ్. మరి మీ మూవీని ఎందుకు చూడాలి? డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మేము. హారర్ మూవీ మీరు నాకు తెలిసి పబ్లిక్ ఎట్లా తీసినా చూస్తారు, ఎందుకంటే భయం అంటే అందరికీ ఎందుకో భయపడుకుంటూ ఇష్టపడతారు అందరూ. హారర్ మూవీస్ మేము ఇట్ విల్ నెవర్ గో రాంగ్, బట్ సేయింగ్ దాట్ మీరు మంచిగా తీస్తే పక్క ఎవరన్నా వరల్డ్లో ఏ కార్నర్ అని హారర్ మూవీస్ చూస్తారు మేము. అందుకే మేము ఇది ఆస్ట్రేలియాలో షూట్ చేసినాం. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, బట్ we made it work. At the end of the day, I think at the end of the day, it's audience decision. వాళ్ళు చూసి ఇంకా రివ్యూస్ చెప్పాలంతే. అలాగే మంచిగా తీస్తే ఎవరైనా చూస్తారు అని అన్నారు. అలాగే చిన్న సినిమాలకి చాలా చిరంజీవి సార్ చాలా సపోర్ట్ చేశారు. మీరు అలా ఏమైనా అప్రోచ్ అయ్యారా? మీ మూవీ చూపించేసి కొంచెం సపోర్ట్ చేయమని చెప్పేసి అడిగారా? అంటే నాకు ఇండస్ట్రీలో ఎవరు తెలియదు మేడం, జెన్యున్గా చెప్తే నాకు ఎవరు తెలియదు. అండ్ ఫ్రెండ్స్ త్రూ కాంటాక్ట్ కావడానికి ట్రై చేస్తాం. కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు తవ్వుకున్న గొయ్యిలో నువ్వే పడి లేవాలి అని అర్థమైంది. అండ్ అగైన్ ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ మేడం. స్టార్టింగ్లోనే మనకు సపోర్ట్ దొరికితే మనం నెత్తికెక్కేస్తామేమో నాకు తెలియదు, బట్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం మనము. మనం సొంత రిలీజ్ చేయడము ఇవన్నీ ప్రాసెస్ మ్యామ్. ఐఎమ్ లెర్నింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ ప్రాసెస్. బట్ నేను ఈ సినిమాని నా షోల్డర్స్ మీద తీసుకోవడానికి రెడీ ఉన్నా మ్యామ్. బికాస్ యాక్టింగ్ ఈజ్ మై ప్యాషన్. యూనో నేను యాక్టింగ్ తప్ప నాకు చిన్నప్పటి నుంచి కోరుకుండా కానీ చేయలేకపోయినా ఎట్ ది ఎండ్ లాస్ట్లో ఇప్పుడు చేస్తున్నా. నేనే భుజాలు వేసుకొని తిరుగుతా మ్యామ్. ఇంకా ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను మ్యామ్ నేను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ప్రణయ్ గారు, మనకి హారర్ మూవీస్కి మెయిన్గా బీజిఎం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు బీజిఎం అనేది ఇంకొక పర్సన్తో చేయించున్నారు. సో దీనికి ఎటువంటి వర్క్షాప్స్ చేయటం జరిగింది? అండ్ బీజిఎం కానీ అండ్ మ్యూజిక్ కానీ ఈ మూవీకి ఎంతవరకు ప్లస్ అవ్వబోతోంది? సో చెక్ యా. సో దీనికి బీజిఎం చేసింది సిద్ధార్థ్. సో మోస్ట్ like you know since this is my first film, there's a lot of work which goes into background music. So initially I was supposed to do it, but it was too much on my schedule, and also it was not my style to start off with. So melody was my strength, so that I was comfortable in that zone
doing composition, song, and all. So, for this, we need someone who had, uh, a different, take, who can, do good in the background music part. Siddharth was amazing there. So, especially this, since this is a horror thriller, it's, we need someone who can, cater to that genre. So, that's, it's important. Background music is the most important thing in any film. Song is just, again, just it comes and goes. It just, carries one emotion. Then, background score is something which has to stay all through the, film. So it's since it's a thriller, it's really important. సో ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి అండ్ ఎవరు లిరిసిస్ట్ ఈ మూవీకి మొత్తం సాంగ్స్ Two songs ఉన్నాయి ఈ ఫిలింలో. సో లిరిసిస్ట్ ఆనంద్ రాజు is the lyricist. He's also the debutant as a lyric writer. So there are going to be 2 songs in the film. సో ఈ ఘాట్ సినిమాలో సెక్యూరిటీ అది అన్నారు, దట్టు ఆస్ట్రేలియాకి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్గా చేశారు. ఎస్ సార్. సో మనకు ఇక్కడ అంటే పోలీస్ డిపార్ట్మెంటే ఎక్కువగా ఇండియాలో ఉంటుంది, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఈక్వల్ టు పోలీస్. అక్కడ మీరు తీసుకున్న కాషన్స్ ఏంటి? ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సెగ్మెంట్స్లో ఈ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. సో దానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు అండ్ ఇందులో ఎంతవరకు ఆ సీక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి? సార్ మేము యాక్చువల్లీ ప్రాపర్గా మనం ఎగ్జాక్ట్లీ సేమ్ చూపించలేము, ఎందుకంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాలి. ఆస్ట్రేలియాలో ఎట్లుంటుందంటే సార్, నేను మేము ఈ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు కొంచెం సెక్యూరిటీ వాళ్ళ గురించి సర్వే చేసినప్పుడు ఏమనిపించింది అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దగ్గర హలో చెక్ అనిపిస్తుందా, ప్రతి దగ్గర హలో యా సార్, ప్రతి దగ్గర ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని పెడతారు. ఇట్స్ ఓన్లీ టు నోట్ డౌన్, వాళ్ళు ఏం చేయొద్దు, ఏదైనా రిపోర్ట్ చేసి చెప్పాలి. యూనో ఈవెన్ ఇఫ్ ఇట్స్ రాబరీ ఆర్ వీళ్ళు వెళ్ళి ఫైట్ చేయడాలు ఇట్లాంటి ఏం చేయొద్దు, జస్ట్ రిపోర్ట్ చేయాలి అంతే. కాకపోతే మాకు ఇక్కడ హీరో కాబట్టి కొంచెం ఎలివేషన్ అంత ఇవ్వాలి కాబట్టి వీడు ఫైట్స్ చేస్తాడు, అన్నీ చేస్తాడు సార్. అది కాకపోతే మేము సినిమా తీసే ముందు సెక్యూరిటీ కొంచెం మ్యాక్సిమం ఆస్ట్రేలియాలో సెక్యూరిటీ గార్డ్స్ ఎట్లా ఉంటారో అట్లనే చూపించినాం. కాకపోతే మ్యాక్సిమం మీకు మోర్ ఆఫ్ స్టోరీ సైడ్ వెళ్ళిపోతుంది సార్. వాడు ఓన్లీ క్యారెక్టర్ వచ్చేసి వాడు సెక్యూరిటీ గార్డ్, కానీ మోర్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది తొందరనే. అంటే కష్టపడి ఏజెన్సీ కూడా పెట్టాలనే దాంట్లో ఆ కాన్సెప్ట్లో వెళ్ళినట్టున్నారు కదా ఏం ఏజెన్సీ? ఆ సినిమాలో ఏం ఏజెన్సీ సార్? ఆ సెక్యూరిటీ ఏజెన్సీ బిల్డ్ చేయాలి, అంటే సెక్యూరిటీగా పని చేస్తూ బిల్డ్ చేస్తూ ఎగ్జాక్ట్లీ. దాంట్లోనే యూజువలీ ఎవరు బయట కంటికి వెళ్ళిన వాళ్ళకి అందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది సార్. వాళ్ళు ఒక దగ్గర పని చేస్తారు కానీ వాళ్ళకి ఏదో ఎండప్ ఏదో ఒక టార్గెట్ ఉంటుంది సార్. వీడు కూడా అట్లనే, వీడు సెక్యూరిటీలో జాబ్ చేస్తాడు కానీ ఒక సెక్యూరిటీ కంపెనీ పెట్టుకోవాలన్న ఎయిమ్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ నేమ్ బట్ నథింగ్ టు డూ విత్ ద మూవీ సార్. అండ్ మూవీలో ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయలేము మనం, అది ఓన్లీ వాటి క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినాం అంతే. ఫైనల్గా ప్రమోషన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏ విధంగా ప్లానింగ్ వెళ్తున్నారు లైక్ తెలుగు స్టేట్స్లో? సార్ మేము చూస్తే ఇప్పుడు మీరు టీజర్ రిలీజ్ ఈవెంట్ మేము నిజామాబాద్లో చేసినాం అండ్ ఇట్ వాస్ హ్యూజ్ సక్సెస్ఫుల్. మోర్ దెన్ 1,500 పీపుల్ వచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ దెన్. ఫస్ట్ మూవీకి ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నాం, అరే ఎంతమంది వచ్చిరా, నాకైతే మస్తు అనిపించింది. అంటే నాకేమనిపిస్తుంది అంటే, నువ్వు కరెక్ట్ వేగా ప్రమోట్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ టూ మచ్ మనీ కంటే ఎక్కువ ఇఫ్ యూ కనెక్ట్ టు ది ఆడియన్స్, ఐ థింక్ ఆడియన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది అగైన్ ఇంకా మనం ఎన్ని ప్రమోషన్ చేసినా సార్, టీజర్ ట్రైలర్ వర్క్ కాకుంటే, సినిమా వర్క్ కాకుంటే ఎంత చేసినా వేస్టే, ఎవరు వచ్చి ఇక్కడ కూర్చున్నా వేస్టే. అది నేను గట్టిగా నమ్ముతా. సో మా టీజరు, ట్రైలరు, మోషన్ పోస్టర్ కూడా చూసారు, ఇప్పుడు మీరు సాంగ్ కూడా చూసారు, ప్రతిదీ క్వాలిటీగా వదులుతున్నాం మేము. అంటే ఇంకా ఏమైనా జరుగుండొచ్చు, కాకపోతే బయటికి వచ్చేసరికి మాత్రం క్వాలిటీగా రావాలని చెప్పి మేము గట్టిగా ప్లాన్ చేసుకొని వస్తున్నాం. ఐ హోప్ ఈ క్వాలిటీని చూసి ఆడియన్స్ కూడా సార్ కొంచెం చిన్న సినిమాలకి మాకు హార్డ్లీ ఎంత ఉంటుంది సార్, 112 రూపీస్ ఏమో టికెట్ ఉంటుంది అంతే. ఫ్యామిలీ మొత్తం వచ్చిన ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ వచ్చిన 500 రూపీస్ అవుతుంది. సో ఆడియన్స్ కూడా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తేనే పీపుల్ విల్ స్టార్ట్ మేకింగ్ మూవీస్, న్యూ టాలెంట్ కూడా వస్తుంది. పెద్ద సినిమాలతో పాటు ప్లీజ్ అప్పుడప్పుడు ఐఎమ్ రిక్వెస్టింగ్, అప్పుడప్పుడు కొంచెం చిన్న సినిమాలు కూడా చూడండి. ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. ఎందుకంటే చాలామంది మస్తు కష్టపడుతున్నారు పాపం, ఎంతో ప్యాషన్తో చేస్తున్నారు.
దానికోసం చెప్తున్నా, ప్లీజ్ ఒక్కసారి సినిమా చూడండి, బాగాలేకపోతే తిట్టండి, ఏమైనా చేయండి, కాకపోతే అట్లీస్ట్ కొంచెం సినిమా చూసి కొంచెం అట్లా ఎంకరేజ్ చేస్తాను సార్. ఆడియన్సే సార్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మేము చేసే ప్రమోషన్ అంటే ఇంకా మేము ఎక్కువ నేను ఇప్పుడు అన్నీ రోడ్ ర్యాలీస్ ఇవన్నీ కూడా చేద్దాం అనుకుంటున్నా, అవన్నీ ఉన్నాయి సార్. అంతే సార్. ఇంకా మా పిఆర్ఓ గారు వంశిక గారు, ఐ టేక్ హిస్ గైడెన్స్. మా డిజిటల్ టీమ్ ఉంది, ఐ టేక్ దర్ గైడెన్స్, ఎందుకంటే నా రియలీ నీడ్ దేర్ సపోర్ట్ యాజ్ వెల్. సో వాళ్ళు చెప్పిన ప్లాన్లో వెళ్ళిపోతాను మేము సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి పేషెన్స్లీ క్వశ్చన్స్ అన్ని అడిగినందుకు. థ్యాంక్ యూ మీడియా అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డూ వాంట్ టు టెల్ ఎనీథింగ్? నో సిద్ధార్థ్ మ్యూజిక్ డైరెక్టర్, ఇతనికి అడిగారు. అయితే ఇతను మా మ్యూజిక్ చేసింది, బీజిఎం చేసింది ఇతను, సాంగ్స్ చేసింది ఇతను అని చెప్తాం అంతే. యా సో థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ వచ్చినందుకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్.